ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి క్యూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరినీ మా చిన్న హోమ్ టూర్కి తీసుకెళ్తున్నాను. ఇల్లు ఎలా ఉంటుంది, మా రూమ్స్ అన్నీ ఎలా అరేంజ్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో రండి, మా హోమ్ టూర్ స్టార్ట్ చేద్దాం. మా ఫ్లాట్లో 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో 2 ఫ్యామిలీస్ రెంట్ ఉంటాయి. పైన ఫ్లోర్లో 2 ఫ్యామిలీస్ రెంట్ ఉంటాయి. మాది రెంటెడ్ హౌసే. ఈ రెంటెడ్ హౌస్కే హోమ్ టూర్ అవసరమా అని మీరు అనుకునేరు. నాకు ఈ హౌస్లో ఎన్నో మెమొరీస్ ఉన్నాయి. మా మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. స్టిల్ ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉన్నామంటే అర్థం చేసుకోండి. మాకు 2 ఎంట్రన్స్ ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంట్లోకి అడుగు పెట్టగానే కనిపించేది మా హాల్. ఇది పెద్దగా ఉంటుంది. గ్రాండ్గా అరేంజ్ చేసుకోకపోయినా ఉన్న దాంట్లో నీట్గా కంఫర్టబుల్గా ఉంచుకోవడం అంటే నాకు ఇష్టము. మనం ఎంత సర్దినా పిల్లలు ఒక్కొక్కసారి అన్నీ చిందరవందర చేస్తారు. అయినా మా పిల్లలు, మా పెద్ద పాప అంతా అలా చిందరవందర ఏం చేసినా అప్పటికప్పుడే సర్ది పెట్టుకుంటుంది. మా ఫస్ట్ పాప 12 months ఫోటోషూట్ ఎలా ఉందో చెప్పండి చూసి. మా సెకండ్ పాప పుట్టినప్పుడు హాస్పిటల్లో ఇచ్చారు. ఇది వాళ్ళ మామలు గిఫ్ట్ చేశారు సెకండ్ బర్త్డేకి. ఇది వాళ్ళ నాన్న గిఫ్ట్ చేశాడు. ఇద్దరు సేమ్ ఉన్నారు కదా, ఫోటో చూసి చెప్పండి. ఇక్కడే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చోవడం, టీవీ చూడడం, ఈ రూమ్లోనే రోజంతా గడిచిపోతుంది చాలాసేపు. చిన్న చిన్న థింగ్స్తోనే రూమ్స్ మనకు నచ్చిన లుక్లోకి తీసుకురావడం అంటే నాకు చాలా ఇష్టము. ఇవన్నీ చూసి ఇవన్నీ ఏంటివి అనుకునేరు. బుక్స్, నా గోల్స్ అన్నీ వేరే ఉంటాయి. పిల్లలతో ఇప్పుడు వీలు కావడం లేదు. నా గోల్స్ ఏమనేటివి ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. మా ఇంట్లో చాలా వరకు ఫొటోస్ ఉంటాయి. మా పెళ్ళికి గిఫ్ట్స్ వచ్చినాయి, వాళ్ళు వీళ్ళు గిఫ్ట్ ఇచ్చిన ఫొటోసే చాలా వరకు ఉంటాయి. కొన్ని నేను డిఐవై చేసినవి ఉంటాయి. ఇది మా ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఇలా ఉంటాయి. అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. మధ్యలో మా ఖుషి పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుంది చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మా చిన్న పూజా గది. దేవుళ్ళు కనిపించడం లేదు ఏంది అనుకునేరు. పూజ అయిపోగానే నెక్స్ట్ డే క్లోజ్ చేస్తాను. ఇది ఇక మన ఫేవరెట్ ప్లేస్. మనది కుకింగ్ ఛానల్ కాబట్టి రోజంతా ఈ రూమ్లోనే ఎక్కువగా గడిచిపోతుంది. కిచెన్ రూమ్ ఎంత నీట్గా ఉంటే మనకు వంట చేయాలని అంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా. కిచెన్ మేకోవర్ ఇంతకుముందు షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఫ్రెండ్స్. రూమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. ఒకే ఒక రూమ్ మిగిలిపోయింది, చూద్దాం రండి. బెడ్రూమ్. రోజంతా ఎంతో అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికి ఈ ప్లేస్ ఎంతో హాయిగా ఉంటుంది. మా రూమ్స్ అన్నీ లగ్జరీగా ఉండకపోవచ్చు కానీ సింపుల్గా, కంఫర్టబుల్గా మాత్రం ఉంటాయి. పాప ఫస్ట్ బర్త్డే ఫ్లెక్సీ విషయం చెప్తారని నాకు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాలని ఉంటుంది కానీ నేను ఒక్క వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికే చిన్న పాప పడుకుంటే ఇస్తున్నాను. అది కూడా వాయిస్ ఓవర్ ఇచ్చే వరకే 5 times లేచింది. ఇప్పుడు పూర్తిగా లేచింది. మధ్యలో సౌండ్ వినిపిస్తుంది కదా, మా చిన్న పాపదే. ఇంకా మా బాల్కనీది అవుట్ సైడ్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బయట ఏం కావాలన్నా అందుబాటులో ఉంటుంది. ఇంత తక్కువలో ఇంత పెద్ద రూమ్స్ దొరకాలన్నా బయట దొరకవు. ఇది నా చిన్న గార్డెన్. తులసి మందిరం చూసారా. మా హోమ్ టూర్లో ఏం నచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఉంటా, మళ్ళా బాయ్.